రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అండ్ ఇంకా నెక్స్ట్ ఫ్యాన్స్ అంతా ఎస్పెషల్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఎందుకంటే దేవరాకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో రిలీజ్ డేట్ కూడా కొంచెం ముందుకు వచ్చింది ఇప్పుడు. సో దేవరాకి సంబంధించి కూడా ఏ చిన్న అప్డేట్ తెలిసినా కానీ చాలా ఎక్సైట్ అవుతూ ఉంటారు. దేవరాలో కూడా మీరు వర్క్ చేశారు ఒక 1 వీక్. సో దేవరా ఎక్స్పీరియన్స్ చెప్పండి. దేవరా షూట్ కూడా హైదరాబాద్లో జరిగింది. సెట్లో సెట్ అంటే మన స్టూడియోలో సెట్ వేశారు, దాంట్లో జరిగింది. సముద్రమా? సముద్రానికి రిలేటెడ్ సముద్రం, ఎర్ర సముద్రం ఇదంతా సంథింగ్. సముద్రం ఒడ్డు అక్కడ జరిగే సీక్వెన్స్ అండి. దాంట్లో నేను ఒక 1 వీక్ చేశాను. ఒక చాలా డిఫరెంట్ గెటప్, మనల్ని గుర్తుపట్టడం కష్టము, కానీ ప్రాపర్గా చేసాం. అది గుర్తుపడతారు, మంచి ఐడెంటిఫై అవుతాము. చాలా కష్టమైన వేషాలన్నీ, అందరికి కూడా కష్టమైన వేషాలే. ఆ ఫైట్ సీన్ కూడా చాలా టఫ్గా ఉండే. అందరూ ఆ వారం రోజులే, నాకు జరిగింది వారం రోజులే. ఆ వారం రోజులే నేను దాన్ని క్యారీ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా అట్లా చేశారు. ఓకే, రైట్. జూనియర్ ఎన్టీఆర్ గారితో ఫస్ట్ టైం కదా? ఇది ఫస్ట్ టైం నేను సార్ని డైరెక్టర్ చూడడము, తర్వాత డైరెక్ట్గా ఆయన యాక్షన్ కానీ డైలాగ్ కానీ చూడడము ఫస్ట్ టైం నా లైఫ్లో. ఓకే, సో ఎలా అనిపించింది లైవ్లో చూసినప్పుడు? అసలు ఆయన క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉండబోతుంది దేవర క్యారెక్టర్? అంటే ఆయన మామూలుగా వస్తుంటేనే ఫస్ట్ ఆయన ఎంటర్ అవుతూనే ఒక లోపల టర్రం అన్నది సౌండ్ వచ్చేస్తుంది మనకి. ఆ ఫీల్ వచ్చేస్తుంది. లాట్ ఆఫ్ ఎనర్జీ, పవర్. సార్ వస్తున్నారంటే ఒక పవర్ కనిపిస్తుంది మనకి. ఇట్లా వస్తారు, షార్ట్ టకా చేసి అట్లా వెళ్ళిపోతారు అంతే. ఓకే, అసలు ఎక్కడ ఎంత డిఫికల్ట్ షార్ట్ అయినా కూడా, ఫైట్ అయినా కూడా అంత పర్ఫెక్ట్గా, అంత గ్రేస్ఫుల్గా, అంత అక్యురేట్గా చేసి వెళ్ళిపోవడం అంతే, అంత ఈజీగా. దేవర క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అంటే మీ ఫైట్ సీన్? అంటే ఫైట్స్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే చాలా క్రూరమైన క్యారెక్టర్, క్రూరమైన మనుషుల మధ్య ఉండే క్యారెక్టర్. సో అని చెప్పేసి చెప్పడం జరిగింది. క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది ఆయన? బాగా అంటే మెచ్యూర్డ్ కనిపిస్తారు, బాగా మంచిగా గంభీరంగా మెచ్యూర్డ్గా కనిపించారు. ఓకే, మిగతా వాటికి కంపేర్ చేస్తే కూడా దట్ ఈస్ వాట్ ఐ కెన్ టెల్ యూ. ఓకే, గెటప్ పోస్టర్స్లోను అండ్ ఇంకా సాంగ్స్లో అదొకటేనా గెటప్? అదే గెటప్ నేను చూసింది కూడా అదే గెటప్. ఆ బ్లాక్ డ్రెస్ నేను ఉన్నప్పుడు జరిగింది కూడా అదే గెటప్. ఓకే, సో ఈ గెటప్, ఈ క్యారెక్టర్ చేసిన హెయిర్ స్టైల్, ఇదంతా సీనియర్ ఎన్టీఆర్ గారితో కంపేర్ చేస్తూ ఆయన చేసిన ఒక క్యారెక్టర్ని కంపేర్ చేస్తూ పక్కన ఇమేజెస్ పెట్టి చాలామంది అవి మీమ్స్ పెట్టారు. సో మీకు ఎప్పుడైనా షార్ట్లో అక్కడ అనిపించింది అట్లాగా? నార్మల్గానే మనము ఎన్టీఆర్ సార్ని చూస్తే పాత మన పెద్ద ఎన్టీఆర్ గారు మనకు గుర్తొస్తారు. నార్మల్గానే ఆయన లుక్ కానీ, వాయిస్ కానీ, డైలాగ్ కానీ అదే అనిపిస్తుంది మనకి. ఈ మెచ్యూర్డ్ లుక్ ఉంది కాబట్టి ఇంకా మనం కనెక్ట్ అవుతున్నాం మనం. ఓకే, ఈ మెచ్యూర్డ్ ఎప్పుడైతే మనకి ఆ లుక్ ఉందో ఈ ఇమీడియట్గా మనం కనెక్ట్ అవుతున్నాం. ఇంకోటి హెయిర్ అంతా కూడా నాకు ఎట్లా గుర్తొచ్చిందంటే, గుండమ్మ కథలో ఎన్టీఆర్ ఉండే కదా, ఆయన హెయిర్ కర్లీ హెయిర్. సో ఆ హెయిర్ గుర్తొచ్చింది నాకు చూసిన వెంటనే. ఓకే, ఆ కంపారిజన్ వచ్చింది నాకు. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్. కొరటాల శివ గారు ఎట్లా అసలు ఆయన ఏమైనా టెన్షన్ పడుతున్నారు? ఎందుకంటే ఆచార్య తర్వాత ఈయన ఎలాగైనా 2 పార్ట్లుగా దీన్ని, జాన్వీ కపూర్ హీరోయిన్ అండ్ ఇంకా సైఫ్ అలీ ఖాన్, సో పెద్దగా తీస్తున్నారు. సో ఆయన ఎట్లా ఉంటుంది డైరెక్షన్? ఏమైనా టెన్షన్ పడుతున్నారా? ఏమైనా రీషూట్లు, రీటేక్లు? ఆ సార్ గురించి చెప్పడం అనేది నా స్తోమతకు సరిపోతుంది. అది నేను చెప్పుకోవడం మంచిది. నేను ఏదో చేశాను ఒక 1 వీక్, నాకున్న క్యారెక్టర్ కానీ ఏదో చేశాను నేను, అంతవరకు తెలుసు. అంతవరకే నాకు సార్ని చూశాను అంతే. ఇంకా నేను మీరు అడిగినంత పెద్ద నేను చెప్పలేను. ఓకే, రైట్. సో ఫైనల్లీ ఆ ఫైట్ సీన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఫైట్స్ చాలా చూస్తూ ఉంటాం, బట్ ఏదైనా డిఫరెంట్గా ఉండాలి. ఫైట్ సీన్ అయితే మొత్తం రచ్చరచ్చగా అనిపిస్తుంది మీకు. టోటల్ డిఫరెంట్ మనుషులు, వాళ్ళని చంపే విధానము చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు. ఇంకా ఆన్ స్క్రీన్ చూడాలి. నేను డైరెక్ట్గా చూస్తున్నందుకే నాకు అనిపిస్తుంది. ఓకే, మీరు ఆన్ స్క్రీన్ చూస్తే అయితే మీకు లోపటి నుండి గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ చిన్న గ్లిమ్స్ వచ్చింది అక్కడ నరకడం, సో అట్లా మూన్ దగ్గరికి అలా బ్లడ్ అట్లా ఒక సర్కిల్ లాగా, ఆ సీన్ మీరు చేసింది వేరే సీన్? దానికి దాని దగ్గరలోనే, కానీ ఆ సీన్ కాదు. ఓకే, ఆ సీన్ కాదు. ఓకే, రైట్.
సో ఫైనల్లీ సో దేవరా కూడా సో మీరు 1 వీక్ జూనియర్ ఇంటర్వ్యూతో వర్క్ చేశారు. సో బిగ్ ప్రాజెక్ట్స్ ఇంకా అప్కమింగ్ ఏమున్నాయి మీ ప్రాజెక్ట్స్? ఇప్పుడు నేను కళ్యాణ్ రామ్ సార్ది ఒక మూవీ చేస్తున్నాను. తర్వాత అది ఇప్పుడు ఒక 1 షెడ్యూల్ అయిపోయింది ఆల్రెడీ. 8 days షూట్ ఉండే, ఆ షూట్ అయిపోయింది. దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సారే సెలెక్ట్ చేసి, సారే పిలిచి ఓకే క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేసి, నువ్వు బాగున్నావు, బాగా చేస్తున్నావు, చేయను మంచిగా అని చెప్పి చేయించారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే కడుపు నిండిపోతుంటారు కదా అంటారు, గుండె నిండిపోతుంది అంటారు కదా, దట్ ఫీలింగ్ ఇట్ వాస్. దేవరా ఆయన బ్యానరే, దేవరా ఆయన బ్యానరే, మళ్ళీ ఆయన మూవీలో ఆయన హీరోగా చేస్తున్నాను. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. తర్వాత తమ్ముడు మూవీలో చేస్తున్నాను. తమ్ముడు నితిన్ గారిది తమ్ముడు మూవీలో చేస్తున్నాను. దాంట్లో కూడా మంచి డీసెంట్ డైలాగ్స్ ఉంటాయి నావి. ఓకే ఒక మంచి ఐడెంటిఫై అయ్యే క్యారెక్టర్. ఓకే రైట్. సో ఎనీవేస్ థ్యాంక్ యూ భాస్కర్ గారు. సో మీరు ఇట్లాగే ఇంకా మంచి క్యారెక్టర్స్ తీసుకుని సో మీకు ఇంకా ఐడెంటిఫికేషన్ రావాలి, డెఫినెట్గా మంచి గుర్తింపు రావాలి, ఇంకా మంచి క్యారెక్టర్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ రవీంద్ర గారు. మీ యాంకరింగ్ నాకు చాలా ఇష్టము. మీరు ఇదే రకంగా మంచి ఇంటర్వ్యూస్ చేయాలి. యూ విల్ బి ద నంబర్ 1 యాంకర్. ఐ హోప్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.